వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మన్యం జిల్లా కురుబం వద్ద అయితే ఈ అస్వస్థతకు గురయ్యారు బాలికలు. మొత్తం అంతా విశాఖ కేజీహెచ్కి అయితే 35-40 మంది దాకా అయితే ఉన్నారు. మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఈ బాలికల పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు? మనకి 3వ తారీఖు నుంచి ఇక్కడికి అడ్మిషన్స్ వస్తున్నాయి. మన్యం జిల్లా పార్వతీపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి మనకి రిఫర్ అయ్యి వస్తున్నాయి. వీళ్ళందరినీ ఏంటంటే వాళ్ళు అక్కడ టెస్టులు చేసి బిలిరూబిన్ అంటారు. ఆ బిలిరూబిన్ అంటే జాండీస్ శాతం ఎంత ఉందో చెప్పే పారామీటర్. అది 5 mg/% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ రోజు వరకు 45 కేసెస్ అక్కడి నుంచి మాకు వచ్చాయి. ఈ 45 కేసెస్ మేము గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ అండర్లో అడ్మిట్ చేసి రౌండ్ ది క్లాక్ 3 పూట్ల అన్ని షిఫ్ట్లలో గ్యాస్ట్రోఎంటరాలజిస్టు మెడిసిన్ వాళ్ళు ఉండేట్టుగా ప్లాన్ చేసి వీళ్ళ డ్యూటీలు వేయడం కూడా జరిగింది. వీరందరినీ మన క్యాజువాలిటీ పైన ఐసోలేషన్ వార్డ్ అని అక్కడ కొంతమందిని, బ్లడ్ బ్యాంక్ పైన ఓల్డ్ IRCU బ్లాక్ అక్కడ కొంతమందిని, 12 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళందరినీ పీడియాట్రిక్స్ వార్డులో ఇలా డిస్ట్రిబ్యూట్ చేశాము. ప్రస్తుతం అయితే అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఈరోజు మార్నింగే ప్రతి విద్యార్థిని నేనే పర్సనల్గా వెళ్ళి పలకరించాను. అందరూ ప్రస్తుతం అయితే స్టేబుల్గా ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే జాండీస్ ఎందుకు వచ్చింది అని మనం ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ కింద ప్రతి వాళ్ళకి టెస్టులన్నీ చేయాలి అనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నాం. అవన్నీ చేసిన తర్వాత ఒక కాంప్రహెన్సివ్గా రిపోర్టు అది మనం చెప్పగలుగుతాం. ప్రస్తుతం అయితే అందరి కంప్లైంట్ అయితే జాండీసే. ఇందులో ఇద్దరు మృత్యువాత పడ్డారంటే అది ఎక్కడ, అది మనకు తెలియదండి. బహుశా అక్కడే అయి ఉండాలి. మన కేజీహెచ్ చూసిన వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 45 మంది సేఫ్గానే ఉన్నారు. మేడం, అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఎక్కువ మందికి రావడానికి గల కారణం ఏంటండి? కారణం అన్న మరి అన్న వాటర్ కంటామినేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ హైజీన్ బాగాలేకపోయి ఉండొచ్చు, రకరకాల కారణం. అది వీళ్ళు అక్కడ విజయనగరం నుంచి టీం వెళ్ళి వాళ్ళు అక్కడ శాంపిల్స్ అవి కలెక్ట్ చేశారని మాకు తెలిసింది. మరి ఆ రిపోర్ట్స్ వస్తే కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో అనాలిసిస్ అది మనం చెప్పలేం. ప్రస్తుతం అయితే అంటే మా వరకు వచ్చిన వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళని హ్యాపీగా ఇంటికి పంపించడం, ఆరోగ్యవంతులుగా చేసి పంపడం, వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి శుభ్రత గురించి, ఆ తర్వాత క్లీన్ డ్రింకింగ్ వాటరు, హ్యాండ్ హైజీన్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజెప్పి పంపాలన్నది మా ఉద్దేశం. పరామర్శించడానికి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు కదా, మేడం అందరినీ పరామర్శించారు, వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. ఇక్కడ కేజీహెచ్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పి మాకు కూడా వీళ్ళందరినీ కేర్ఫుల్గా చూసుకోమని చెప్పారు. ఆవిడ కూడా పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ధైర్యం చెప్పారు. 45. ఇది పరిస్థితి. ఈ మన్యం జిల్లా పార్వతీపురం కురుపంలో అయితే మటుకి ఈ పిల్లలందరూ 45 మంది దాకా కేజీహెచ్లో అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. మొత్తం అందరూ చాలా సేఫ్గా ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు సూపరింటెండెంట్. అయితే ఈ నేపథ్యంలో అయితే మటుకు మొత్తం కేజీహెచ్ వేళ హోమ్ మినిస్టర్ అనిత పర్యవేక్షణ కూడా చేశారు. మొత్తం అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా వీళ్ళు ముందు 39, తర్వాత 45 మంది, మొత్తం మీద 45 మంది అయితే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందరూ ఆరోగ్యకరంగా ఉన్నారని చెప్పి కేజీహెచ్ సూపరింటెండెంట్ అయితే తెలియజేస్తున్నారు. కృష్ణతో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.